తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో రెండవ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో అనుకోని ఘటనలు జరిగి వైసీపీ వర్గీయులు హైకోర్టుకు వెళ్లారని, కోర్టు ఆదేశాలతో భద్రతను మరింత పెంచామని ఎస్పీ చెప్పారు. 144 సెక్షన్ 30వ యాక్ట్ అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొంటూ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు. కాగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ వదంతులపై ఎస్పీ వివరణ ఇచ్చారు. ఆయన అనారోగ్య కారణాలతో వెళ్లినట్లు వీడియో విడుదల చేశారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో. సో నిన్న యాక్చువల్గా జరగాల్సినది కొన్ని కారణాల దృష్ట్యా ఫోరం లేకపోవడం వల్ల ఈరోజు పోస్ట్పోన్ అయింది. అట్లాగే నిన్న ఒక అనుకోని ఘటన యూనివర్సిటీ ముందు జరగడం, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు కూడా పోలీసు అడిక్వేట్ ఆర్డర్స్ ఇవ్వడం. నిజాన్ని మనం చూసినట్లయితే నిన్న కూడా మనం ఏదైతే మామూలు ఎలక్షన్స్ టైంలో ఏ కైండ్ ఆఫ్ బందోబస్తు చేస్తామో ఆ కైండ్ ఆఫ్ బందోబస్తు చేసి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశాము. సో ఈరోజు ఇంకా నిన్నటికంటే కూడా ఎక్కువ స్టాఫ్ని ఫోర్స్ని పెట్టుకొని సో ప్రాపర్గా ఫిల్టర్ చేసి ఇప్పుడు బాలాజీ కాలనీ నుంచే అంతా కూడా బ్యారికేడింగ్ చేసేస్తాం, అక్కడే స్క్రీన్ చేసేస్తాము. చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కంప్లీట్గా స్టెరైల్ పెట్టుకొని ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ వాళ్ళ వరకు అలౌ చేసుకుంటారు. ఈ ఎలక్షన్ ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. 144 ఇది ప్లేస్, అట్లాగే 30 పోలీస్ శాఖ కూడా అమల్లో ఉంది. దానికి సంబంధించి కూడా బయట మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం అంతా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది. సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయమని చెప్పేసి సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేయడం. యాక్చువల్గా మీరు చూసినట్లయితే నిన్న ఈ ఎంట్రన్స్ స్ట్రెచ్లో కూడా మనము అడిషనల్గా సీసీ కెమెరాస్ పెట్టాం, అట్లాగే డ్రోన్ కెమెరాతో కూడా మనం సర్వేలెన్స్ చేస్తున్నాం. అయితే బయట ఎన్ రూట్లో కూడా చేయమని చెప్పారు. సో దానికి సంబంధించి కూడా కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది.